హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో టీఎస్పిఎస్సి గ్రూప్ 2 పేపర్ 4 2016లో అడిగినటువంటి అన్ని క్వశ్చన్స్ను చూద్దాం. సో ప్రీవియస్ బిట్స్ని చూద్దాం. గ్రూప్ 2లో రేంజ్లో ఏ విధంగా అడుగుతారు. సో మనం ఇన్ని రోజులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, అదేవిధంగా పీసీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూసినాం. సో గ్రూప్ 2 లెవెల్లో ఏ విధంగా అడుగుతారు అనేది. సో మనం ఇప్పుడు ఇది 2016లో పేపర్, అదేవిధంగా ఈసారి పేపర్ రాసేవాళ్ళు సో పీసీ కానీ ఏ ఎగ్జామ్ కానీ ఈ లెవెల్లో రావడం జరుగుతుంది. గ్రూప్ 2 లెవెల్లో పేపర్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఎందుకంటే పేపర్ ప్యాటర్న్ అనేది చేంజ్ కావడం జరిగింది. సో టఫెస్ట్ క్వశ్చన్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఆ విధంగా మనకు బిగినర్స్ ఎవరైతే ఉంటారో, గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలనే ఉద్దేశం ఉన్నవారు, కొత్తగా కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చిన వారు, వారికి అర్థం కావాలి అనే ఉద్దేశంతో మన యొక్క ఛానల్లో ఇలాంటి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. గత వీడియోలో సింపుల్ క్వశ్చన్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి. సో ఇప్పుడు గ్రూప్ 2 రేంజ్లో ఏ విధంగా అడుగుతారు అనే దాని గురించి చూద్దాం. మనం ఇప్పుడు ప్రిపేర్ అయ్యేది కూడా ఈ రేంజ్లోనే ప్రిపేర్ అయితే మనం ఎక్కువగా మార్క్స్ స్కోర్ చేసుకునేదానికి అవకాశం అనేది ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. అదేవిధంగా మన యొక్క ఛానల్ని మొదలుగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఇతరులకి షేర్ చేయండి. షెడ్యూల్ తెగల వారి భూములను షెడ్యూల్ తెగలు కాని వారికి బదలాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టు ఏ తీర్పులో పేర్కొన్నది అనే దాని గురించి మనకు క్వశ్చన్ రావడం జరిగింది. ఇది తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించింది. ఆల్ క్వశ్చన్స్ కూడా గమనించగలరు. అదేవిధంగా ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మీకు డౌట్ ఉంటే గూగుల్లో పెట్టి సెర్చ్ చేసినట్లయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది 2016 ప్రీవియస్ పేపర్లని. దీనికి ఆప్షన్స్గా గుమ్మడి నర్సయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గుజ్జ భిక్షం వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సమత వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రమేష్ రాథోడ్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సమత వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ యొక్క క్వశ్చన్ అనేటువంటిది ఈ థర్డ్ వన్ ఆన్సర్, ఈ యొక్క ప్రశ్నకి మూడోది ఆన్సరు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత 2005లో ఏర్పాటు చేయబడి తెలంగాణ ప్రాంతంలో తెగల భూ సమస్యలపై నివేదిక సమర్పించిన కమిషన్ ఏది అని అడగడం జరుగుతుంది. మనకు 2005లో తెలంగాణ ప్రాంతంలో భూ సమస్యలపై నివేదించిన కమిటీ ఏది అని అడిగింది. కమిషన్ అన్న కమిటీ అన్న ఒకటే. ఆప్షన్ 1 జస్టిస్ కె రంగస్వామి కమిటీ, అదేవిధంగా కోనేరు రంగారావు కమిషన్, జస్టిస్ రామచంద్రరావు కమిషన్, జేఎం గిర్గ్లానీ కమిషన్. 2005లో భూ సమస్యలపై నివేదిక సమర్పించినటువంటి కమిషన్గా మనం గిర్గ్లానీ కమిషన్ను ఆన్సర్గా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ క్రింది జిల్లాలలో ఏ జిల్లాలో ప్రకటిత షెడ్యూల్డ్ ప్రాంతం లేదు. సో ఈ షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ ప్రాతిపదికగా మన యొక్క రాజ్యాంగంలో వివరించడం జరిగింది. సో ఈ షెడ్యూల్డ్ కులాలు అంటే వెనుకబడినటువంటి తరగతికి చెందినవారు, ట్రైబల్స్ ఏరియా ఎక్కడ లేదు అని అడుగుతుంది. ఆదిలాబాద్లో ఉంది, వరంగల్లో ఉంది, మహబూబ్ నగర్లో ఉంది. మనకు నిజామాబాద్లో ఈ యొక్క షెడ్యూల్డ్ ప్రాంతం అనేటువంటిది లేదు. అదేవిధంగా షెడ్యూల్డ్ ఏరియాలు, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన ప్రాంతాలను పరిశీలించడానికి నిర్దేశించిన రాజ్యాంగ షెడ్యూల్ ఏది. ఆప్షన్ 1 6వ షెడ్యూల్, ఆప్షన్ 2 7వ షెడ్యూల్, 8వ షెడ్యూల్, 5వ షెడ్యూల్. మనకు షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినది మన యొక్క భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్లో భాగంగా ఉంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 5, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1983లో క్రింది వాటిలో ఏ వ్యవస్థను రద్దు చేసింది. 1983లో ఏ వ్యవస్థను రద్దు చేసింది అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 రక్షిత కౌలుదారు వ్యవస్థ, ఆప్షన్ 2 బాలకార్మిక వ్యవస్థ, ఆప్షన్ 3 గిరిజన భూముల బదిలీ, ఆప్షన్ 4 పటేల్ మరియు పట్వారీ వ్యవస్థ. సో మనకు పటేల్ మరియు పట్వారీ వ్యవస్థ అనేటువంటిది 1983లో రద్దు కావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్, నక్సలైట్లే దేశభక్తులు, నక్సలైట్ల అజెండాయే నా అజెండా అంటూ మొట్టమొదటిసారిగా ప్రచారం చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు. ఒక ముఖ్యమంత్రి నక్సలైట్లను పొగుడుతూ అదేవిధంగా నక్సలైట్ల జెండే నా అజెండా అంటూ మొదటిసారిగా ప్రచారం చేసుకున్న ముఖ్యమంత్రి ఎవరు అని క్వశ్చన్ రావడం జరిగింది. దీనికి ఆప్షన్ 1 మర్రి చెన్నారెడ్డి, ఆప్షన్ 2 కె చంద్రశేఖరరావు, ఆప్షన్ 3 భవనం వెంకట్రావు, ఆప్షన్ 4 ఎన్టీ రామారావు. మనకు ఈ 4 ఆప్షన్లు ఎన్టీ రామారావు గారు అధికారంలోకి రావడానికి నక్సలైట్ల అజెండాయే నా అజెండా అంటూ ప్రచారం చేసుకున్నాడు. అందరూ గుర్తుపెట్టుకోగలరు. ఇది చాలా టైంలో మనకు రిపీటెడ్ క్వశ్చన్. ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా చాలాసార్లు రావడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 1983లో ప్రవేశపెట్టిన ప్యాకెట్ల ద్వారా సారా పంపిణీ పథకం
మీకు ఇవ్వబడిన అధికార పేరు. సో చూడండి ఒకసారి, మనకు 1983లో ఆంధ్రప్రదేశ్లో ప్యాకెట్ల ద్వారా సారా పంపిణీ, డైరెక్ట్గా ప్యాకెట్ల ద్వారా సారాను పంపిణీ చేయడం జరిగింది. అంటే మనకు ఇప్పుడు రైతు బంధు, రైతు బీమా, అదేవిధంగా కేసీఆర్ కిట్ లాంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, సో అలాంటి పథకంగా ప్యాకెట్ల ద్వారా సారా పంపిణీ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టారు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో 1983లో. దీనికి ఒక పేరు అనేది పెట్టడం జరిగింది. ఆ పేరు ఏంటి అని క్వశ్చన్లో అడగడం జరిగింది. ఆప్షన్ 1 మధువాహిని, ఆప్షన్ 2 నీరావాహిని, ఆప్షన్ 3 వారుణి వాహిని, ఆప్షన్ 4 స్వర్గవాహిని. మనకు ఆప్షన్ 3 వారుణి వాహిని అనేటువంటి పేరుతో మనం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో 1983లో ప్యాకెట్ల ద్వారా సారా పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టింది. అదేవిధంగా 8th క్వశ్చన్ చూసినట్లయితే 1975 ఏప్రిల్లో తొలిసారిగా జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాదులో తెలుగువారి భావ సమైక్య పేరుతో నిర్వహించినటువంటి సభలు, అంటే తెలుగు మహాసభలు ఎప్పుడు స్టార్ట్ కావడం జరిగింది అనేటువంటిది క్వశ్చన్. సో అంటే దాన్ని ఏ సభల పేరుతో నిర్వహించారు అనేది ఈ యొక్క క్వశ్చన్లో అడగడం జరిగింది. దీన్నే విడమార్చి 1975లో. దీనికి ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 ప్రవాసీ భారతీయుల జాతీయ సభలు, అదేవిధంగా ప్రపంచ తెలుగు సాంస్కృతిక సభలు, ప్రపంచ తెలుగు మహాసభలు, ఆంధ్ర మహాసభలు. దీనికి ఆప్షన్ 3 ప్రపంచ తెలుగు మహాసభలు. మనం ఇంకో రకంగా చెప్పుకున్నట్లే ప్రపంచ తెలుగు మహాసభలు అనేటువంటిది మళ్ళీ నెక్స్ట్ టైం మీరు విడమర్చినట్లయితే 1975లో ప్రపంచ తెలుగు మహాసభలు స్టార్ట్ కావడం జరిగింది. అదేవిధంగా 9th క్వశ్చన్ చూసినట్లయితే నిజాం కాలేజీ యొక్క వ్యవస్థాపక ప్రిన్సిపాల్ ఎవరు? నిజాం కాలేజీ ఉంది కదా మనకు, సో దీని యొక్క ప్రిన్సిపాల్ ఎవరు అని అడగడం జరుగుతుంది. దీనికి ముల్లా అబ్దుల్ కయ్యం, అఘోరణ చటోపాధ్యాయ, హెచ్కే శర్వాణి, నికోలాయ్ రోరిచ్. సో అఘోరనాథ చటోపాధ్యాయ నిజాం కాలేజీ యొక్క వ్యవస్థాపక ప్రిన్సిపాల్. ఈయన దానికోసం చాలా కృషి చేయడం జరిగింది. అదేవిధంగా 10th క్వశ్చన్ చూసినట్లయితే 10వ క్వశ్చన్, కవులు తమ కవిత్వాన్ని చదివి తోటి కవులను ఉద్దేశ పరిస్థితులైన ఆస్వాదకులను రంజింపచేసే ప్రక్రియను ఏమంటారు? కవులకు సంబంధించి కవిత్వాన్ని ఒక గుంపుగా కూర్చుకొని, కవులందరూ కలిసి ఈ విధంగా ఒక గుంపుగా కూర్చొని ఈడొకరు ఇట్లా ఉంటూ రాజులకు సంబంధించి ఆ విధంగా వాళ్ళు కవితలను చదువుతూ ఉంటే వీటిని గజల్స్ అనడం జరుగుతుంది. సో ఇది గజల్ అంటే గజల్స్ అనడం జరుగుతుంది. నున్నవి, అదేవిధంగా తకయ్యల్, ముషాయిద్. సో గజల్స్ అనేది దీని యొక్క ఆన్సర్. నిజాం కాలంలో నడిచిన రైల్వే వ్యవస్థను ఏమని పిలిచేవారు? నిజాం కాలంలో మనకు రైల్వే లైన్ అనేది ప్రారంభించబడింది కదా, సో దాన్ని ఏమని పిలుస్తారు అనేది క్వశ్చన్ రావడం జరిగింది. నిజాం గ్రాంటెడ్ స్టేట్ రైల్వే, నిజాం సెంట్రల్ రైల్వే, నిజామ్స్ గ్యారెంటెడ్ స్టేట్ రైల్వే, నిజాం రాజ్య రైల్వే. మనకు ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నిజామ్స్ గ్యారెంటెడ్ స్టేట్ రైల్వే అనే పేరుతో నిజాము రైల్వేను వ్యవస్థీకరించాడు. అదేవిధంగా హైదరాబాదులో ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఉన్న భవనం ఒకప్పుడు ఒక అతిథి గృహం, దాని పేరు ఏమిటి అని క్వశ్చన్లో అడగడం జరిగింది. హైదరాబాద్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అనేది అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ, ఇప్పుడు ప్రజెంట్లీ ఉన్నటువంటి ఈ యొక్క కాలేజీ భవనం ఒకప్పుడు అతిథి గృహం, దాని పేరు లేక్ వ్యూ గెస్ట్ హౌస్, ఎర్ర మంజిల్, అదేవిధంగా బెల్లా విస్టా, నిజాం క్లబ్. మనకు దీనికి కూడా ఆప్షన్ 3 బెల్లా విస్టా అనే దాన్ని మనం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్గా మార్చుకోవడం జరిగింది. మరి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు చెంచులు, కొండారెడ్లు, రాజకోయలు ఇవన్నీ కలిపి ఒకటే క్వశ్చన్లో అడగడం జరిగింది. మనకు విడివిడిగా అడగాలంటే చెంచులు ఏ జిల్లాలో ఉంటారు, కొండారెడ్లు ఏ జిల్లాలో ఉంటారు అని సింగిల్ క్వశ్చన్ కూడా దిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని చాలా బాగా గుర్తుపెట్టుకోండి. టైం ఎక్కువ తీసుకున్నా మంచిదే. మనం 2 డేస్లో కంప్లీట్ అయ్యి 3 డేస్లో కంప్లీట్ చేసినా బెటరే. కాకపోతే సబ్జెక్ట్ అనేది మనకు రావాలి. సో అది నా యొక్క కాన్సెప్టు. కొంచెం లేట్ అయినా కానీ అడ్జస్ట్ చేసుకొని వినాలనుకున్న వాళ్ళు వినండి. ఇక్కడ పర్దాన్లు, చెంచులు, కొండారెడ్లు, రాజకోయలు నివసించే ప్రాంతాలు. వీళ్ళు ఎక్కడ ఉంటారని అనడం జరిగింది. ఆపోజిట్లో మహబూబ్ నగర్, ఖమ్మం ఏజెన్సీ ప్రాంతం, ఆదిలాబాద్ ప్రాంతం. మనకు 4th వన్ చూసినట్లయితే ఆదిలాబాద్లో ఆప్షన్ ఏ పర్దాన్లు ఉండడం జరుగుతుంది. మనకు ఆదిలాబాద్లో పర్దాన్లు అనేవారు ఆదిలాబాద్లో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా చెంచులు మహబూబ్ నగర్లో ఉంటారు, కొండారెడ్లు మనకు ఖమ్మంలో ఉంటారు,
అదేవిధంగా రాజా కోయలు ఖమ్మం ఏజెన్సీ ప్రాంతంలో ఉంటారు. దీని యొక్క ఆప్షన్ అనేది చూద్దాం. 2431 రాంగు, 23 కాదు. సో మనకు ఆప్షన్ 4124 ఇది దీని యొక్క ఆన్సర్. ఇక్కడ జతపరచం ఇచ్చిండు, ఇక్కడ పాటలు ఉన్నాయి, రచయితలు ఉన్నారు. అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా, అదేవిధంగా పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, వానమ్మో వానమ్మ ఒకసారన్న వచ్చిపోవమ్మ. ఈ యొక్క పాటలు వివిధ విధంగా కవులు ఇచ్చారు. సో ఎవరు అనేది మనకు ఆడడం జరుగుతుంది. అమ్మ తెలంగాణమా అనే పాట ఇప్పటికీ ఒక 10 or 15 టైమ్స్ అనేది రావడం జరిగింది. ఇది గద్దర్ రచించాడు. అదేవిధంగా పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా అనేటువంటి పాట మనకు గోరేటి వెంకన్న గారు రచించారు. అదేవిధంగా జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ఇది మన తెలంగాణ యొక్క రాష్ట్రీయ గీతం. సో ఇది కూడా చాలాసార్లు రావడం జరిగింది. అందశ్రీ రచించారు. వానమ్మో వానమ్మ పాట మనకు జయరాజ్ గారు రచించారు. సో చూడండి ఒకసారి, తెలంగాణ మూమెంట్ అంటే కథలకు మరియు కళాకారులకు చాలా పెద్దపీట, అంటే వాళ్ళకు సంబంధించి చాలా బిట్స్ అనేది తీయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ సినిమాలు వాటి దర్శకులు కూడా ఇచ్చారు. అంకుర్, ఒక ఊరి కథ, విముక్తి కోసం, కుమురం భీమ్, అల్లాని శ్రీధర్, ఎం ఉదయ్ కుమార్, మృణాల్ సేన్, శ్యామ్ బెనగల్. సో దీని యొక్క ఆప్షన్ చూసినట్లయితే మనం అంకుర్ సినిమా యొక్క డైరెక్టరు మనకు శ్యామ్ బెనగల్. అదేవిధంగా ఒక ఊరి కథ ఈ సినిమా యొక్క డైరెక్టర్ మృణాల్ సేన్. అదేవిధంగా విముక్తి కోసం సినిమా డైరెక్టర్ ఎం ఉదయ్ కుమార్. ఆప్షన్ 2 కుమురం భీమ్ సినిమా డైరెక్టర్ అల్లాని శ్రీధర్. ఒక్కో క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందంటే మన చుట్టూ జరుగుతూ ఉన్నట్టే ఉంటుంది. సో చూడొచ్చు మనం ఇక్కడ మన తెలంగాణ యొక్క యాసకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ కానీ, మనం రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి పదాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ టైప్లో చాలా ఇంపార్టెంట్. తెలంగాణ మాండలికం, భాష, అదేవిధంగా పలుకు అర్థాల గురించి ఇచ్చారు. అగ్వ, ఐరేన్లు, కాగు, కైకిలి. చూడొచ్చు దీని మనకు ఐరేన్లు అంటే పెళ్లి సమయంలో కుమ్మరి వారి ఇంటి నుండి తెచ్చే కుండలు, ఇది చాలామందికి తెలుసు. అదేవిధంగా కైకిలి అంటే కూలి తీసుకోవచ్చు మనం. అగ్గువ అంటే ధర తక్కువ అగ్గువ. కాగు అంటే కుండ. ఇది సింపుల్గా ఎవరైనా కానీ చెప్పగలరు. ఐరేన్లు అంటే అదేవిధంగా అగ్గువ, కాగు, కైకిలి, కూలి. కాగు అంటే కాగడుగుండ అంటారు కదా, సో ఇది పెద్ద కుండ అన్నట్టు అర్థం. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 17 చూసినట్లయితే మొదటి తెలుగు టాకీ చిత్రమైన భక్త ప్రహ్లాద చిత్రంలో టైటిల్ పాత్ర పోషించిన తెలంగాణ బాల కళాకారుని పేరు. సో మొదటి టాకీ చిత్రంలో భక్త ప్రహ్లాద అయినటువంటి దీనిలో తెలంగాణ బాల కళాకారుని పేరు అవడం జరుగుతుంది. కృష్ణరాజు పాండే, గోవిందరావు, అదేవిధంగా టిఎల్ కాంతారావు, చందాల కేశవదాసు. దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది 1. గుర్తుపెట్టుకోండి, భక్త ప్రహ్లాదగా నటించినటువంటి బాల కళాకారుడు అంటే కృష్ణాజీరావు షిండే. క్వశ్చన్ నెంబర్ 18 చివరి నిజాం ప్రభువు చేత స్థాపించబడి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూసివేయబడిన ప్రభుత్వ రంగంలోని కంపెనీ ఏది? చంద్రబాబు నాయుడు హయాంలో నిజాం ప్రభు ఉన్నప్పుడు, సో నిజాం ప్రభు చేత స్థాపించబడినటువంటి సంస్థ చంద్రబాబు హయాంలో మూసివేశారు. సో అది ఏంటి అనడం జరుగుతుంది. ఐడిపిఎల్, డిఆర్డిఎల్, అల్వైన్, హెచ్ఎంటి. మనకు ఆన్సర్ అనేటిది అల్వైన్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 19 ప్రసిద్ధ నిర్మల్ బొమ్మలను క్రింద పేర్కొనబడిన ఏ రకం కర్రలతో తయారు చేస్తారు? నిర్మల్ మనకు ఆదిలాబాద్లోని నిర్మల్లో మనకు కొయ్య బొమ్మలకు సంబంధించినటువంటి ఫేమస్ ఇది. మనం చిన్ననాటి క్లాసుల నుండి కూడా చదువుకోవడం జరిగింది. ఆప్షన్ 1 ఫ్లైవుడ్, ఆప్షన్ 2 సాఫ్ట్వుడ్, ఆప్షన్ 3 చందనపు కర్ర, ఆప్షన్ 4 హార్డ్వుడ్. మనకు సాఫ్ట్వుడ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది, కర్రలతో తయారు చేస్తారు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. 20 చూసినట్లయితే చంద్రబాబు ప్రభుత్వం చేత అవిచ్ఛిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారు చేయబడిన విజన్ 2020 అనేది చంద్రబాబు ప్రవేశపెట్టినటువంటిది. సో ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా అనే పత్రాన్ని ఏ కన్సల్టింగ్ ఏజెన్సీ వారు తయారు చేశారు? విజన్ 2020 ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ప్రపంచ బ్యాంకు, మెకిన్సే, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు. మనకు ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్.
సో మెకిన్సే విజన్ 20 అనే ఏజెన్సీని కన్సల్టింగ్ని తయారు చేశారు. క్వశ్చన్ నెంబర్ 21, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు 2013 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్లో ఈ క్రింది వారిలో సభ్యులు కానిది ఎవరు అని అడగడం జరుగుతుంది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్లో సభ్యులు కాని వారు ఎవరు? ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్, శరద్ పవార్, జైరామ్ రమేష్. సో శరద్ పవార్ అనేవారు ఈ యొక్క 2030లోని ఈ గ్రూప్లో సభ్యులు కాదు. అదేవిధంగా ప్రైవేట్గా నిర్వహించే వీధి బడులను నిజాం కాలంలో ఏమని పిలిచేవారు? వీధి బడులు అనేటువంటివి నిజాం కాలంలో నడుస్తూ ఉండేవి. సో ఇవి ప్రైవేట్గా నడుస్తూ ఉండేవి. వీటిని ఏమంటారు అనడం జరిగింది. అకాడమియా, తాతిల్, శిక్షాలయ్, కాంగి అనే పేరుతో ఈ రాత్రి బడులను ఏమని పిలిచారు అంటే వీధి బడులను కాంగి అనే పేరుతో పిలవడం జరుగుతుంది. రజాకర్లు అనే ఉర్దూ పదానికి అర్థం ఏమిటి? రజాకర్లు ఆప్షన్ 1 స్వచ్ఛంద సేవకులు, ఆప్షన్ 2 సైనికులు, ఆప్షన్ 3 ముస్లింలు, ఆప్షన్ 4 పోలీసులు. దీనికి అర్థం ఏంటి అంటే స్వచ్ఛంద సేవకులు, రజాకర్లు అనే ఉర్దూ పదానికి అర్థం. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 24 మనకు ఇప్పుడు బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1950లో ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు? దీనికి ఆప్షన్ 1 నాగర్ కర్నూల్, ఆప్షన్ 2 మహబూబ్ నగర్, ఆప్షన్ 3 వనపత్రి, ఆప్షన్ 4 షాద్ నగర్. మనకు 1952లో బూర్గుల రామకృష్ణారావు గారు షాద్ నగర్ నుండి అధ్యక్షత వహించారు. అదేవిధంగా ఈ క్రింద పేర్కొన్న వారిలో హైదరాబాద్లో జన్మించి భారత రాష్ట్రపతిగా ఎన్నిక కాబడిన వారు ఎవరు? మనకు హైదరాబాద్లో జన్మించి భారత రాష్ట్రపతిగా ఎన్నికైంది ఎవరు అని అడగడం జరిగింది. దీనికి ఆప్షన్గా వివి గిరి, డాక్టర్ జాకీర్ హుస్సేన్, 3 ప్రకృతిద్దీన్ ఆలీ అహ్మద్, నీలం సంజీవ్ రెడ్డి. మనకు దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది జాకీర్ హుస్సేన్. క్వశ్చన్ నెంబర్ 2. సో ఈరోజుతో మనకు 25 బిట్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. మరియు నెక్స్ట్ వీడియోలో మనం మరిన్ని బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఇది ఈరోజు వీడియో. సో లెంత్ అవుతుంది కాబట్టి స్టాప్ చేయడం జరిగింది, అర్థం చేసుకోగలరు. అదేవిధంగా ఇప్పటి వరకు మన యొక్క ఛానల్ని చూసినందుకు ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.